కాసేపట్లో జడ్జి ముందు వైసీపీ నేత చింతాడ రవికుమార్ ను పోలీసులు హాజరుపరచనున్నారు. జూలై 30న జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో చింతాడ రవిని నిన్న పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో జడ్జి ముందు వైసీపీ నేత రవికుమార్ ను పోలీసులు హాజరుపరచనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యామిని ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను మరి కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. ముఖ్యంగా ఈ గత నెల 30వ తేదీన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐ పైన అనుచితంగా ప్రవర్తించారనేటటువంటి కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ ను నిన్న సాయంత్రం 7 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిలకపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆయన పాతపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ రోజు సాయంత్రం వరకు పాతపట్నం పోలీస్ స్టేషన్ లోనే రవికుమార్ నుంచారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే పాతపట్నం PHCలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకువస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు ఆదివారం మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో మెజిస్ట్రేట్ ఏదైతే న్యాయస్థానంలో చింతాడ రవికుమార్ హాజరుపరుస్తారా లేకపోతే న్యాయమూర్తి సూచన మేరకు న్యాయమూర్తి ఎదుట తన నివాసం హాజరుపరుస్తారు అనేటటువంటి దానిపైన పోలీసులు క్లారిటీ ఇవ్వాలి. ఇంకా అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 9 మంది నిందితులకు నిన్న రిమాండ్ వేశారు. ఈ రోజు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ ను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నారు. మొత్తానికి దాదాపుగా 9 రోజుల పాటు రవికుమార్ ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న శ్రీకాకుళం వస్తుండగా మార్గ మధ్యంలో హెచ్చర్ల మండలం చిలకపాలెం దగ్గర ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆయనకు రిమాండ్ పంపించేటటువంటి ప్రక్రియలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరుస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ రమేష్.